అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ. ప్రతి ఒక్కరికి కూడా కృష్ణారెడ్డి అకాడమీ తరఫున పేరున నమస్సుమాంజలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా. సో ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నేను 2017లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్ డెప్యుటేషన్లో విజయనగరం జిల్లాకి అథ్లెటిక్ కోచ్గా వచ్చాను. అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒక పోర్ట్ స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను కోచ్గా వర్క్ చేశాను. కోచ్గా వర్క్ చేస్తున్నప్పుడే కొంతమంది చిన్న పిల్లల్ని తీసుకున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు మీ ముందుకి ఈ లక్ష్మణ్ అనే ఒక అబ్బాయి, బండారు లక్ష్మణ్ అనే ఒక అబ్బాయి ఈ జోగన్నపాలెం అనే ఒక గ్రామం దగ్గర, అనకాపల్లి దగ్గర, ఆ గ్రామం నుంచి ఆడి యొక్క టాలెంట్ చూసి మనము చిన్నపిల్లడిని 7th క్లాస్ నుండి తీసుకోవడం జరిగింది. ఈరోజు 2020 నుంచి 24 వచ్చినప్పటికీ వాడిని ఒక సీక్రెట్ వెపన్ లాగా, ఇప్పటివరకు ఏ మీటికి పంపించకుండా ఒక సీక్రెట్ వెపన్ లాగా వాడిని తయారు చేసుకొని ఈరోజు ఫస్ట్ అటెంప్ట్లోనే మన అకాడమీ తరపున ఈరోజు జాతీయ స్థాయిలో మెడల్ కొట్టాడు. 400 మీటర్స్లో జాతీయ స్థాయిలో గోల్డ్ ప్రథమ బహుమతితోని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరవేయడం జరిగింది. సో ఆయన మాటల్లోనే కొన్ని మాటలు ఇందాం. అందరికీ నమస్తే అండి. నా పేరు బండారు లక్ష్మణ, మా నాన్న పేరు బండారు అర్జున. మాది అనకాపల్లి దగ్గర జోగన్నపాలెం గ్రామం. మా నాన్న యొక్క సహాయంతో 2020లో కృష్ణారెడ్డి అథ్లెటిక్ కోచ్ దగ్గర జాయిన్ అయ్యాను. సార్ యొక్క సహాయంతో నేషనల్ 400 మీటర్స్ గోల్డ్ మెడల్ సాధించాను. సార్ యొక్క సహాయంతో 2028లో ఒలింపిక్స్ ఆడుతాను. అదండి మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది. ఈరోజు నేను కూడా బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దానికి కూడా రిజైన్ చేసి మరి ఈరోజు ఓన్గా అకాడమీ పెట్టాను. ఎందుకంటే నేను బతకడానికి, నాకు 18 సంవత్సరాలకి జాబ్ వచ్చింది. నాకు బతకడానికి అన్నీ ఉన్నాయి నాకు ఈరోజు. కానీ నాతో పాటుగా నేను ఒకప్పుడు చాలా పూర్ అండి, కానీ ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి. కాబట్టి నాలాగే కొన్ని 100 కుటుంబాలు, 1000 కుటుంబాలకి జీవితాల్లో వెలుగు తేవాలనే ఉద్దేశంతో జాబ్ కూడా రిజైన్ చేసి ఈరోజు ఓన్గా అకాడమీ పెట్టి, ఆ అకాడమీ ద్వారా అటు అంతర్జాతీయ స్థాయిలో పిల్లలను తయారు చేసే విధంగా, భారతమాత పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరవేసే విధంగా, తద్వారా ఆంధ్ర రాష్ట్రం యొక్క కీర్తిని కూడా జాతీయ స్థాయిలో అందరికీ తెలిసేలాగా చేయడమే మన యొక్క కృష్ణారెడ్డి అకాడమీ యొక్క టార్గెట్ అండి. సో నేను 2017లోనే మన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ జిల్లాకి ఆన్ డెప్యుటేషన్ మీద, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆన్ డెప్యుటేషన్ మీద పోర్ట్స్ అథారిటీకి అథ్లెటిక్ కోచ్గా విధులు నిర్వహించడానికి వచ్చాను. ఆ విధులు నిర్వహిస్తున్న సమయంలోనే మన విద్యుత్ స్టేడియంకి కోచ్గా వర్క్ చేయడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్కి అన్నీ కల్పించి, ఆ రోజు మన అశోక్ గజపతిరాజు గారు ద్వారా ఇక్కడ చాలా బాగుందండి, మంచి స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ఆ రోజు ఎండి గారి ద్వారా మంచి స్పోర్ట్స్ స్కూల్ కూడా ఏర్పాటు చేశాము. ఆ స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసి కాలక్రమంలో ప్రభుత్వం మారింది. ఆ స్పోర్ట్స్ స్కూల్ కూడా ఎత్తివేయడం జరిగింది. కానీ అప్పుడు తీసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, నా దగ్గర ఒక సీక్రెట్ వెపన్ లాగా వాళ్ళని తయారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం యొక్క పతాకాన్ని జాతీయ స్థాయిలో ఎగరవేస్తూ ఉన్నాం. సో నేను ఈరోజు శ్రీ మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమంటే, సార్ అవుట్ ఆఫ్ స్టేట్ ఏవైతే ఉన్నాయో, కేరళ, హర్యానా అండ్ పంజాబ్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ క్రీడా పోటీ అనేది చాలా విపరీతంగా ఉందండి. అటు కేరళలోనే దగ్గర 10 నుంచి 12 సాయి హాస్టల్లో ఉండగా, స్టేట్ హాస్టల్లో ఉండగా, ప్రైవేట్ హాస్టల్ కూడా ఒక పీటీ ఓసా అకాడమీ అవ్వచ్చు అండ్ అంజుబాబు జార్జా లాంటి అకాడమీలు అవ్వచ్చు, చాలా ప్రైవేట్ అకాడమీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక పోటీ వాతావరణం ఉంది. ఈరోజు అక్కడ ఒక పోటీ వాతావరణం ఉంది. అటువంటి పోటీ వాతావరణం మన ఆంధ్రప్రదేశ్లో కూడా కల్పించినట్లయితే, అటు గవర్నమెంట్ పరంగా కూడా అపాయింట్మెంట్ చేయండి, వాళ్ళకు కూడా కావాల్సిన నిధులు ఇవ్వండి, వాళ్ళకు కూడా అన్ని సహాయ సహకారాలు అందించండి. అట్ ద సేమ్ టైం మేము ఇప్పుడు బయట ఉన్నాం, మేమైతే ప్రైవేట్గా మాకు వాళ్ళకి పోటీ వాతావరణం క్రియేట్ చేయండి. మీ పిల్లల మా పిల్లల అని ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు పేరు సంపాదించుకుంటారు అనే విధంగా ఈరోజు మాకు కూడా అవకాశం కల్పించండి. మాకు కూడా కొంతమంది పిల్లల్ని ఇవ్వండి, వాళ్ళని తయారు చేస్తారు, మేము తయారు చేస్తాం. ఎవరు ఫైనల్గా తయారు చేసేది అనేది ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితి అనేది, ఆంధ్ర రాష్ట్రం యొక్క పతాకం అనేది జాతీయ స్థాయిలో ఎగరాలి, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎగరాలి.
నేను ఎందుకంటే మీ ఇప్పుడు వచ్చినప్పుడు కూడా ఎంత బేస్ చెప్తున్నానంటే, నేను 2002లో ఉన్నప్పుడే, మీరు మన టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడే శాప్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు. ద ఫస్ట్ హాస్టల్లో నేను ఫస్ట్ మెంబర్గా నేను ఉన్నాను. ఫస్ట్ హాస్టల్లోనే అప్పుడు ప్లేయర్గా ఉన్నాను. నేను కూడా జాతీయ స్థాయిలో మెడల్ కొట్టి ఉన్నాను. ఎంత కాన్ఫిడెంట్గా ఈరోజు ఎందుకు వెళ్తున్నాము అంతే మీ ముందుకు ఎందుకు వస్తున్నామంటే, మేము తయారు చేస్తున్నటువంటి విధానం, నేను కూడా క్వాలిఫైడ్ ఎన్ఏఎస్ కోచ్ సార్. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగాన్ని సెలవు పెట్టి మరీ క్వాలిఫైడ్ ఎన్ఏఎస్ ట్రైనింగ్ చేశాను బెంగళూరులో. 1 ఇయర్ ట్రైనింగ్ అనేది బెంగళూరులో చేశాను. కాబట్టి మేము చాలా పకడ్బందీగా అడుగుతున్నాం. 100% ఆంధ్ర రాష్ట్రం యొక్క పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రానున్న కాలంలో ఈ అబ్బాయి కూడా బేసిక్గా అయితే ఆర్థికంగా బాగా వెనకబడినటువంటి అబ్బాయే. ఇప్పటివరకు అయితే వాళ్ళ నాన్నగారు నేను ఈ అబ్బాయిని మేము అన్ని విధాలుగా చూసుకుంటూ ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఇక మీదట అంతర్జాతీయ స్థాయిలో అంటే మనకు తెలిసిందే, ఒక పిల్లడికి నెలకు ఒక 10,000 15,000 రూపాయలు ఖర్చు పెడితే కానీ అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా ఉండదు. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో అందించాలంటే మాకు కూడా మీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తున్నాం. చాలా అకాడమీస్ ఉన్నాయండి. కొన్ని అకాడమీస్లో చాలా కొద్ది ఫేమస్ వ్యక్తులు ఉంటారు. వాళ్ళ కౌన్సిలింగ్కి వెళ్తే వెంటనే వాళ్ళకి కావాల్సిన అమౌంట్లు దొరుకుతూ ఉంటాయి. వాళ్ళకి అన్ని విధాలుగా మేము తయారు చేయడానికి బాగుంటుంది. అదేవిధంగా మాకు కూడా ఈ అవకాశం కానీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలి. అట్ ద సేమ్ టైం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు అందే విధంగా మాకు కానీ చేసినట్లయితే మేము అంతర్జాతీయ స్థాయిలో మెడల్ కొట్టి ఆంధ్ర రాష్ట్రం యొక్క పతాకాన్ని ఇతర దేశాలపైన ఎగరేయగలము. ఎందుకంటే డబ్బులే కావాలి అనుకుంటే నేను ఉద్యోగం చేసుకుంటే నెలకు 80,000 90,000 రూపాయలు నా బ్యాచ్ వాళ్ళందరికీ వస్తున్నాయండి. నాకు డబ్బులు ముఖ్యం కాదు. నాకు కావాలి ఆంధ్ర రాష్ట్రం యొక్క గౌరవం అంతర్జాతీయ స్థాయిలో ఎగరాలి. రానున్న కాలంలో ఈ మెడల్ చూసి మన ప్రభుత్వమే ఏషియన్ గేమ్స్, ఒలింపిక్ గేమ్స్ లాంటివి ఆంధ్ర రాష్ట్రంలో కూడా నిర్వహించగలగాలి. ఎందుకంటే ఒక చిన్న జపాన్, ఆంధ్ర రాష్ట్రం అంతా లేదు, జపాన్ దేశంలోనే ఇప్పటికి 2-3 సార్లు ఒలింపిక్స్ గేమ్స్ నిర్వహించారు. మరి అలాంటిది మన ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎందుకు నిర్వహించకూడదు? సో ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మన ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ అన్నగారికి అందరూ మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అటు ప్రభుత్వ సంస్థల్ని ప్రోత్సహించండి, మాకు కూడా అవకాశం కల్పించండి. ప్రైవేట్ సంస్థలుగా వాళ్ళకి మాకు ఒక పోటీ వాతావరణము క్రియేట్ చేయండి. అప్పుడు ఫైనల్గా మన భారతమాత పతాకం అండ్ ఆంధ్ర రాష్ట్ర పతాకం ఏదైతే ఉందో అంతర్జాతీయ స్థాయిలో ఎగురుతుంది. ఓకే సార్. సో చెప్తున్నాం కదా సార్, ఈ అబ్బాయి కూడా రీసెంట్గా 4 years బ్యాక్ తీసుకొని ఫస్ట్ అటెంప్ట్లోనే గోల్డ్ మెడల్, జాతీయ స్థాయిలో ఫస్ట్ అటెంప్ట్లోనే గోల్డ్ మెడల్ కొట్టే విధంగా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ అబ్బాయి కాదు సార్, మేము ట్రైనింగ్లో కోచ్గా ఉన్నప్పుడే 2019 లోపు కరోనా ముందే చాలామంది కూడా జాతీయ స్థాయిలో మెడల్ కొట్టించాను. నేను వచ్చిన 3 years లోపే ప్రతి ఒక్కరిని కూడా సిస్టమేటిక్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటూ వెళ్తానండి. నేను ఎన్ఏఎస్ చేస్తున్నప్పుడే అంతర్జాతీయ కోచ్లు ఎవరైతే ఉన్నారో దిమిత్రి లాంటి కోచ్ల వారి దగ్గర కూడా నేను అక్కడ వాళ్ళ దగ్గర ప్రత్యేకించి ట్రైనింగ్ నేను తీసుకున్నాను. అంతే ఎలా చేస్తే పిల్లడు 100% సక్సెస్ఫుల్గా నడిపించవచ్చు అని నేను నేర్చుకున్నాను. కాబట్టి మేము ఈరోజు ఆ విధంగా మన అకాడమీ ముందుకెళ్తుంది. ఈ అబ్బాయిని కూడా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరి యొక్క అటు ప్రభుత్వం నుంచి సహాయ సహకారం ఉండాలి, అదేవిధంగా ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు ఉండాలి. థ్యాంక్ యూ అండి, అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సపోర్ట్ టు అవర్ లక్ష్మణ్, బండారు లక్ష్మణ్. థ్యాంక్ యూ అండి.